హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రెజెంట్ అయితే రాజోలు ఆర్టీసీ కాంప్లెక్స్ బయట అయితే ఉన్నాము. బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది రాజోలు ఆర్టీసీ కాంప్లెక్స్. రాజోల్ నుంచి మనం కొన్ని జర్నీస్ అయితే చేసాము. ఇప్పుడు మన జర్నీ చేయబోతుంది ఏంటంటే రాజోల్ నుంచి అమలాపురము. లాస్ట్గా రాజోల్ నుంచి సెకండపల్లి అయితే వెళ్ళాం కదా, అది అటు సైడ్. ఇప్పుడు ఇటు సైడ్ అయితే వెళ్తున్నాము. రాజోల్ నుంచి అమలాపురం ఒక 25-26 కిలోమీటర్స్ అయితే ఉంటుందేమో. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది జర్నీ. నేషనల్ హైవే 216లో జర్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు రాజోల్ నుంచి అమలాపురం వరకు అయితే జర్నీ చేద్దాము. బ్యాక్గ్రౌండ్లో కనపడుతున్న బస్ స్టాండ్లోకి వెళ్దాము. బస్ టైమింగ్స్ అయితే తెలుసుకొని రాజోల్ నుంచి అమలాపురం అయితే వెళ్ళిపోదాం. రాజోలు ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇదే. ఫ్రంట్ కనబడుతుంది సిట్టింగ్ ఏరియా, వెయిటింగ్ ఏరియా. రాజోల్ నుంచి బయలుదేరే బస్సెస్ వాటి టైమింగ్స్ రాజోల్ నుంచి అమలాపురంకి ప్రతి 15 నిమిషాలకి, 20 నిమిషాలకి, 30 నిమిషాలకి అలా వెళ్తూనే ఉంటాయి బస్సెస్. మార్నింగ్ 6:15 నుంచి నైట్ 9 వరకు. తర్వాత రాజోల్ నుంచి భీమవరం మార్నింగ్ 5:20, నైట్ 8:20. ఇంకొకటి అయితే చూశాను, రాజోల్ నుంచి అంతర్వేది మాట. 3 సర్వీసెస్ అయితే ఉన్నాయి. మార్నింగ్ 4:30, 6:45, 12:45, నైట్ 9కి. రాజోల్ నుంచి అమలాపురం మొత్తం 32 కిలోమీటర్లు. 32 కిలోమీటర్లకి 30 రూపాయలు. రాజోల్ నుంచి అమలాపురం వెళ్ళడానికి 2 రూట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇది ఇంకొక రూటు. ఈ గన్నవరం చూసాం కదా, గన్నవరం మీద నుంచి అయితే వెళ్తాం మనం ఇప్పుడు అమలాపురము. ఈ జర్నీలో మనం అంబాజీపేటకు కూడా వెళ్తాము. మొత్తం 32 కిలోమీటర్ల జర్నీ కదా. ఈ 32 కిలోమీటర్ల జర్నీకి 1 గంటన్నర అయితే పడుతుంది, 1:30 నిమిషాలు. రాజోలు పోస్ట్ ఆఫీస్, రాజోలు పోలీస్ స్టేషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ జిల్లాలో మెయిన్ సిటీస్ అయిన రాజోల్ నుంచి అమలాపురం జర్నీ మంది రోజు. ఈ ఇల్లు చాలా బాగుంది. లాస్ట్గా మనం రాజమహేంద్రవరం నుంచి రాజోల్ వచ్చాం కదా, అప్పుడు మార్నింగ్ 9 కల్లా షాప్స్ ఏమీ ఓపెన్లో లేవు. ఇప్పుడు మొత్తం అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. తాటిపాక 5 కిలోమీటర్లు. పక్కనే ఒక గోదావరి కెనాల్ కనబడుతుంది కదా, ఆ గట్టు అవతల గోదావరి ఉంది. ఈ కెనాల్ పట్టుకొని బ్యాక్కి స్ట్రైట్గా మనం వెళ్ళిపోయాం అనుకో, సెకండపల్లి అయితే వెళ్ళిపోతాము. గోదావరి జిల్లాలో ఉన్న జనాలకి ప్లస్ ఏంటంటే బట్టలు ఉతుక్కోవడానికి, గిన్నెలు కడుక్కోవడానికి సపరేట్గా వాటర్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. కెనాల్లు ఉన్నాయి కదా, కెనాల్కి మెట్లు అయితే ఉంటాయి దిగి వాళ్ళ పనులు అయితే చేసుకోవడానికి. స్నానాలు, బట్టలు, గిన్నెలు అన్నీ, పశువులు కూడా అందులో కడుగుతారు. సోంపల్లి, ఇక్కడ కెనాల్ ఉంది, అటు సైడ్ ఉంటాయి ఊర్లు. బట్టలు ఉతుక్కుంటున్నారు అక్కడ. కొత్తలాడ బ్లాక్స్. సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి బ్యూటిఫుల్ వ్యూస్ అన్నీ. పొదలాడ బస్ స్టాప్. తాటిపాక. తాటిపాకలో ఇప్పటికే 3 సినిమా థియేటర్స్ అయితే చూశాను. అన్నపూర్ణ, వెంకటేశ్వర, శ్రీనివాస. తాటిపాక బస్ షెల్టర్. అక్కడెక్కడో చూశారు మీరు తాటిపాక, ఇది కూడా తాటిపాకే. ఎంత పెద్ద ఊరో మీరు అర్థం చేసుకోండి. చాకలిపాలెం స్ట్రైట్.
లాస్ట్ వ్లాగ్లో మీరు అటు సైడ్ వ్యూస్ అన్నీ చూశారు. ఇటు సైడ్ ఇంకా అందంగా ఉంది, మొత్తం గ్రీన్ కలర్లో మెరిసిపోతుంది. పీ గన్నవరం వరకు ఇలాగే వెళ్తాము. ఇక్కడ నుంచి పీ గన్నవరం 10 కిలోమీటర్లు. పీ గన్నవరంలో ఒక జంక్షన్ కనిపించింది కదా, ఆ జంక్షన్ వైపు కటింగ్ తీసుకొని వెళ్ళిపోతాం మనం. అటు సైడ్ గడ్డి ఉంది కదా, ఆ మొక్కలకి మొత్తం అన్నీ ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇక్కడ ఉన్న జనం నేచర్ మధ్యలో బతుకుతున్నారు. మనం ఉన్నది చక్కలిపాలెం. నాగుల్లంక. పీ గన్నవరం వరకు మనకి సేమ్ ఇలాగే ఉంటుంది. పీ గన్నవరం తర్వాత కొంచెం విలేజెస్ అయితే మన సైడ్ కూడా కనబడతాయి. ఇటు సైడ్ లేవని కాదు, ఆ కెనాల్ అవతలు ఉన్నాయి. గోదావరి మీదకైతే వెళ్ళిపోతున్నాము. పాత గన్నవరాన్నే పీ గన్నవరం అని అంటారు. స్ట్రైట్ వెళ్ళిపోతే ఈతకోట, రావులపాలెం, రాజవరం. మనం ఇప్పుడు రైట్కి డైవర్షన్ అయితే తీసుకుంటాము ఈ పాత గన్నవరం దగ్గర నుంచి. డైవర్షన్ అంబాజీపేట 4 కిలోమీటర్లు, బండారులంక 6 కిలోమీటర్లు. గ్రామ సచివాలయం ముంగండ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా, పీ గన్నవరం మండలం. కోకో ట్రీస్. మొత్తం కొబ్బరి తోట మధ్యలో ఒక బ్యూటిఫుల్ హౌస్ అయితే ఉంటుంది. ఆ హౌస్ని పశువులు కట్టడానికి, కొబ్బరికాయలు స్టోర్ చేయడానికి అయితే వాడుకుంటున్నారు వీరు. మాచవరం. జస్ట్ 30 రూపాయల్లో కోనసీమలో బెస్ట్ జర్నీ అయితే చూపించేస్తుంది బస్సు. కోకోనట్ గూడెం 3 ఫ్లోర్లు ఉంది అది ఏకంగా. కోనసీమ బ్యూటిఫుల్ హౌసెస్ లైన్గా ఉన్నాయి. ఇది పోస్ట్ ఆఫీస్ మాచవరం. చిన్న చిన్న పల్లెటూర్లు అలాంటివి ఏం లేవు, మొత్తం అన్ని పెద్ద ఊర్లే. అంబాజీపేట మండలం.
అంబాజీపేట, అమలాపురం స్ట్రైట్ రావులపాలెం, లెఫ్ట్కి డైవర్షన్ అయితే తీసుకోవాలి. 30 కిలోమీటర్లు అంబాజీపేట నుంచి రావులపాలెం. బండారు లంక, ఈ గోదావరి జిల్లాల గురించి ఎంత చెప్పినా తక్కువే. చూసి కొద్దీ వస్తూనే ఉంటాయి బ్యూటిఫుల్ వ్యూస్, బ్యూటిఫుల్ హౌసెస్. బండారులంకలో బట్టలు ఫేమస్. ఎక్కడికక్కడ బట్టల షాపులు అయితే ఉన్నాయి. ఈ బండారులంకలో ఏం ఫేమస్ ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ అయితే చేయండి. ఈ బ్యూటిఫుల్ హౌసెస్లోనే కిరాణా షాపులు, పంచర్ షాపులు, బ్రాందీ షాపులు అన్నీ. పాత బండారు లంక. పాత అని కొన్ని ఉన్నాయి, కొత్త అని కొన్ని ఉన్నాయి. కోరింగా బయోడైవర్సిటీ 42 కిలోమీటర్స్. ఈదర్లపల్లి, అమలాపురం, అమరావతి టీవీఎస్. ఎండ్లపల్లి బ్రిడ్జ్. అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడితో ఈ జర్నీ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.